హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము ఉపనిషత్తుల గురించి తెలుసుకుంటాము. వేదాలు 4: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ప్రతి వేదంలోనూ 4 భాగాలున్నాయి. అవి సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. వేదముల యొక్క చివరి భాగాలనే ఉపనిషత్తులు అంటారు. ఇవి హిందూ ధర్మశాస్త్రాల్లో ఒక భాగము. ఉపనిషత్ అనే పదము 3 సంస్కృత పదాల సముదాయము. ఉప అనగా సమీపముగా, ని అనగా క్రింద, షత్ అనగా కూర్చునుట. గురువు ముందు శిష్యుడు క్రింద కూర్చొని జ్ఞానాన్ని ఆర్జించడము. ఒకప్పుడు 1008 ఉపనిషత్తులు ఉండేవని, ఇప్పుడు 108 మాత్రము లభ్యమవుతున్నాయని అంటారు. ఉపనిషత్తులు అనేక మంది రచయితలకు ఆపాదించబడ్డాయి. వారిలో ప్రముఖంగా యజ్ఞవాల్క, ఉద్దాలక మరియు అరుణి కనిపిస్తారు. ఇతర ముఖ్యమైన రచయితలు శ్వేతకేతు, శాండిల్య, ఐతరేయ, పిప్పాలద, సనత్కుమార పేరు మీద ఉన్నాయి. ఉపనిషత్తులు పూర్తిగా జ్ఞానకాండ. ఉపనిషత్తులు జ్ఞానము, మోక్షము, జీవాత్మ మరియు పరమాత్మల స్వరూపాలను గురించి వివరిస్తాయి. ఉపనిషత్తులు వేదాంతంలో ఒక భాగము. ఇవి మానవ ఉనికి యొక్క ముఖ్యమైన ప్రశ్నలను విశదీకరించాయి. అవి జీవిత ప్రయోజనము, బ్రహ్మం యొక్క స్వభావము, విశ్వం యొక్క మూలము, అమరత్వము, కర్మ మొదలైనవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. శుభం.